రేపు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దీక్షను కొనసాగిస్తామంటోన్న బార్ అసోసియేషన్ ప్రతినిధులతో రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సాగర తీరంలో గంట గంటకు ఉత్కంఠ పెరిగిపోతుంది. ప్రత్యేక హోదా సాధన కోసం రేపు యువతరం ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా తాము ఆందోళన కొనసాగిస్తాం, తమ దీక్షను కొనసాగిస్తామని యువత చెప్తోంది. దీనికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించిన నేపథ్యంలోనే ఎవరైతే ఆంక్షలు ఉన్నాయో స్పష్టంగా రేపు సిఏఏ సమ్మిట్ జరుగుతుంది. అలాగే రిపబ్లిక్ డే రోజు నేషనల్ అలర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుమతులు లేవని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సామాజిక మీడియాలో ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాల ఆధారంగా ఎవరికి అనుమతులు ఇవ్వం, ఖచ్చితంగా అనుమతులు లేవు, ఎవరైనా వస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో జనసేన అభిమానులు కార్యకర్తలు కూడా పాంప్లెట్ల పంపిణీ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర మొత్తం వీళ్ళందరికీ కూడా పాంప్లెట్లు ఇస్తున్న పరిస్థితి. కరపత్రాల ద్వారా రేపు చేస్తున్న మౌన ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్షకు సంఘీభావం ప్రకటించాలి, ఖచ్చితంగా తమకు అండగా నిలబడాలి, రేపు రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదాను సాధించి తీరాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా పాంప్లెట్లను పంపిణీ చేస్తున్నారు. యువతరాన్ని పెద్ద ఎత్తున మౌన పోరాటానికి కథలు రావాలని పిలుపుస్తున్న క్రమంలోనే సాగర తీరంలో ఉత్కంఠ పెరుగుతుంది. ఏం జరుగుతుందనే టెన్షన్ ఉంది. ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు ఇటు జనసేన కానీ లేకపోతే ఇతర ఆర్గనైజేషన్స్ అయితే పిలుపునిచ్చిన ఆ పిలుపు మేరకు జరుగుతున్న ఈ మౌన పోరాటం కానీ ఎటువైపు జరుగుతుంది, మౌన పోరాటం ఏ మేరకు సక్సెస్ అవుతుంది, వీళ్ళైనా రాజీ పడతారా లేకపోతే పోలీసులు ఇచ్చిన ఆంక్షలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయా అనేది ఇప్పుడు సాగర తీరంలో టెన్షన్ రేకెత్తిస్తున్న అంశం. ప్రస్తుతం మన దగ్గర జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, అలాగే కొంతమంది ఆంధ్ర అసోసియేషన్ ఏదైతే యువత ఉందో యువతకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సపోజ్ చెప్పండి, మీరు ఒకవైపు ప్రభుత్వం ఆంక్షలు ఉన్నాయంటున్నారు కానీ మీరు కరపత్రాలు పంపిణీ చేస్తా ఉన్నారు, దీని ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా రేపు వెళ్ళి తీరుతామండి. యువతంతా కదిలి రమ్మని చెప్తున్నాము. దయచేసి ఈ మౌన పోరాటాన్ని ఎవరు అడ్డంకులు చేసుకోకూడదు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఓన్లీ కేంద్రానికి తెలియజేయడానికి మేము పూనుకున్నాం సార్. ఇది రైట్. కానీ మీరు ఎవరు బాధ్యత తీసుకుంటారని తెలియకుండా ఇట్లాంటి మౌన ప్రదర్శన కానీ లేకపోతే రేపు రిపబ్లిక్ డే రోజు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదు, బాధ్యత తీసుకునే ఎవరు ముందుకు రావాలని పోలీసులు అడుగుతున్నారు. మీరు ఇప్పుడు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? ఇది బాధ్యత అని కాదండి, మన 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 హక్కును మనం అడుగుతున్నాం. ఇంతవరకు ప్రభుత్వం చేస్తుందని చూసాం. 3 years అయిపోయింది, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు యువతకి ఆ అవకాశం కూడా ఇవ్వకపోతే రేపు ఇంకా అలా వెనకబడిపోతాం. ఇప్పటికే బాగా వెనకబడిపోయింది. ఈ 2 రాష్ట్రాలు వేరైపోయి మొత్తం ఉపాధి అంతా అటువైపు అయిపోయింది. ఇటువైపు ఉద్యోగాలు కావాలన్నా ఏవి కావాలన్నా తల్లిదండ్రులు వదిలి వేరే దేశాలు కానీ వేరే జిల్లాలకు వెళ్ళవలసి వస్తుంది. ఇప్పటికైనా మా యువతంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి రేపు జరగబోయే మౌన దీక్షని విజయవంతం అయితే కేంద్రం దిగి వచ్చి మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయి, గోల్డెన్ని కంపెనీస్ వస్తాయి, అవన్నీ దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం. దయచేసి గవర్నమెంట్ కూడా పోలీసులు కూడా మేము కోరుకున్నది ఒకటే, మేము చాలా శాంతియుతంగా జస్ట్ అక్కడ కూర్చొని మౌనంగా కూర్చుంటాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించాం. దయచేసి మమ్మల్ని అనుమతించండి అని కోరుకుంటున్నాం. రెండోది వాళ్ళకి ఇప్పుడేమో యువత ఆవేశపడుతుంది అంటున్నారు. యువతకి ఓటు హక్కు కావాలంటే 18 సంవత్సరాలు ఓటు హక్కు ఇచ్చి అప్పుడు ఆవేశం అవసరం లేదు. అప్పుడు యువత కావాలి, ఇప్పుడు యువత అవసరం లేదు. ప్రియమైన ముఖ్యమంత్రి గారికి అనుమానం పోలీసుల దగ్గర ఉంది. రెండోది శాంతియుతంగా చేస్తారా అన్న దాని మీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి. మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? రేపు ఖచ్చితంగా పోలీసులు అడ్డుకుంటే మీరేం చేయబోతున్నారు? మీరు ఎట్లా సక్సెస్? యాక్చువల్గా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఆయన శాంతియుతంగా చేయమని చెప్పారు. అదేవిధంగా మేము ఆయన చెప్పిన విధంగా మేము చేస్తున్నాం. వ్యతిరేకంగా ఎవరు చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అదేవిధంగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం మేమందరూ. కాకపోతే ప్రతిపక్షం వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం బాగా చేస్తాం శాంతియుతంగానే. రైట్. రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం చేస్తున్న ఆంధ్ర యువత ఇస్తున్న ఈ పిలుపు ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మేము అందరం కూడా రేపు మౌన దీక్ష చేయబోతున్నాం. ఆర్కే బీచ్ YMCA దగ్గర ఈ దీక్ష కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా తమను అడ్డుకోవద్దు, ఖచ్చితంగా మా దీక్షకు మద్దతు కావాలి, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాము ఆందోళన చేస్తామని చెప్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించబోతోంది. అది కూడా ఆర్కే బీచ్ వేదికగానే తమ ఆందోళన కొనసాగించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించింది. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చాలా స్పష్టంగా చెప్తున్నారు, అనుమతులు లేకపోయినా మా ఆందోళన కొనసాగుతుంది. జనవరి 26 ఏదైతే ఈ దేశానికి రిపబ్లిక్ వచ్చిందో ఆ రిపబ్లిక్ డేగా అనౌన్స్ చేశారో ఆ రోజున మా అభిమతాన్ని చెప్పుకునే అవకాశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంటుంది. కాబట్టి అటు ఆంధ్ర యువత ఇస్తున్న పిలుపు కానీ లేకపోతే తాము చేస్తున్న క్యాండిల్ ర్యాలీకి కానీ ఖచ్చితంగా అనుమతి ఇచ్చి తీరాలి అన్న
డిమాండ్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, అటువైపు పోలీసు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది, ఇటువైపు మౌన దీక్షకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దీంతో ఒకవైపు ఉత్కంఠ జరుగుతుంది, మరోవైపు బయట నుంచి వచ్చే వాళ్ళు యువత కూడా బయట నుంచి వస్తే రేపు పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు నగరంలో టెన్షన్ పుట్టిస్తుంది. కెమెరామెన్ హరితో రవిచంద్ర ఎన్టీవీ.